వాడు మెసేజెస్ పంపించిండు మా వైఫ్కి కొన్ని స్క్రీన్ షాట్ తీసి పంపించిండు. సిన్స్ నేను 2.5 years నుంచి మా వైఫ్తో నేను టచ్లో లేను, నేను ఇంట్లో ఉన్నారు కానీ నాతో మాట్లాడతలేరు అని చెప్పేసి అట్లాంటి వాళ్ళు 2-3 కలిసారు నాకు. వీడు ఉమనైజర్, నేను ఎట్లయితే ఉమనైజర్ అంటున్నా నేను, వీడు అమ్మాయిలతో మాట్లాడే అమ్మాయిలు ఎంత హెరాస్ చేసిందంటే వీరు అట్లాస్ట్కి వస్తే వాళ్ళ జిమ్లో కెమెరా యాక్సెస్ తీసుకొని ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడొద్దు, అట్లాస్ట్ ట్రైనర్తో కూడా ట్రైన్ చేయించుకోకుండా ఏం చేసిండు వీడు, ట్రైనర్కి కూడా ధమ్కీలు. ఆ ట్రైనర్ నాకు మొన్న రీసెంట్లీ నాకు కాల్ చేసి చెప్పిండు, రవి నేను మీ వీడియోస్ చూసిన తర్వాత నేను అనుకున్నాను వీడు ఒక దుర్మార్గుడు, వీడు నేను అట్లీస్ట్ ఆ అమ్మాయికి నేను ఒక మంచి అన్న లెక్కలు నేను ఆమెకు నేను ట్రైన్ చేపిస్తే కూడా నాకు కూడా ధమ్కీలు ఇచ్చిండు వీడు, నా దగ్గరకు వస్తే మాత్రం బాగుండదని చెప్పేసి అంటే బంద్ చేసిండని చెప్పేసి ఇట్లా. సో అమ్మాయిని మొత్తం పగడబందీగా మొత్తం వైండప్ చేసేసి ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే అలాగే చేసిండు వీడు మొత్తం. చేసిన తర్వాతనే ఎవరన్నా అమ్మాయి మీకు తెలుసా? యా అమ్మాయి పేరు తెలుసు, అమ్మాయి పేరు తెలుసు, ఆమె ఎక్కడ ఉంటుందో తెలుసు, అన్నీ తెలుసు. ఎందుకంటే మాకు చాలా అమ్మాయి మా ఇంటికి వచ్చి మాతో పాటు కూర్చొని మాతో అన్నీ చెప్పడం జరిగింది అన్న. దాని తర్వాతనే మేము మీతో డిస్కస్ చేస్తున్నాం. మేము ఇవన్నీ చెప్పేటి అన్నీ కూడా ఫ్యాక్ట్సే, ఇంట్లో 1% కూడా అబద్ధాలు లేవు. వాడు చేసే అరాచకాలు, వాళ్ళు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ మేము కూడా ట్రస్ట్ చేయడానికి టైం పట్టింది. ఎందుకంటే అరే వీన్ కలర్స్ ఇంతగానో ఉన్నాయని చెప్పేసి అమ్మాయిని ఇంటికి పిలిచి బెల్ట్తో కొట్టడమేంది, అమ్మాయికి ఉన్న పిల్లల్ని చంపేస్తామని అనడమేంది, అమ్మాయి వాళ్ళ హస్బెండ్ని లారీతో గుద్ది చంపేస్తా అనడమేంది అని మాకే అర్థం కాలేదు అసలు. మేము కొంచెంసేపు దాకా నమ్మలేం. మేము ఆ అమ్మాయి ఇంటికి వచ్చి ఏడ్చి చాలాసార్లు కలవడం జరిగిన తర్వాతనే మేము నమ్మినాం మేము. రైట్, ఇదంతా మీ దగ్గర ఎవిడెన్స్ ఏముంది? అమ్మాయి బయటకు చెప్పగలుగుతుందా? ఎవరైతే మాట్లాడారో బయటికి వస్తున్నదన్న. అట్ ప్రజెంట్ అయితే ఎట్లా అంటే అమ్మాయి వచ్చి చెప్పేటట్టు ఉన్నది, కానీ ఆమె అతను మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. ఆ ప్రూఫ్స్ అయితే నేను ఆల్రెడీ ఇంతకంటే నేను యూట్యూబ్లో ప్రెజెంట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని ఉన్నాయి నా దగ్గర, ఇంకా అవి నేను మీకు షేర్ చేస్తాను మీకు. రైట్, సింపుల్గా మీకు తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ పైన ట్రస్ట్ ఉందా? ఎగ్జాక్ట్లీ ట్రస్ట్ ఉన్నది నాకు. ఉందా? ఎస్, ట్రస్ట్ ఉన్నది. ఓకే, మీరు ఇన్ని చెప్తున్నారు, ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు, ఇంత పిఎం సాయి గురించి చెప్తా ఉన్నారు కదా. పిఎం సాయి దగ్గరికి ఒక్క పోలీస్ పోలేదు అని అంటే ఈయన క్లీన్ షీటా లేకపోతే మీరు అంటున్నట్టు రౌడీ షీటా? రౌడీ షీట్ అన్న, ఆయన పైన 14 కేసెస్ ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు రౌడీ షీట్ అయినా క్లీన్ షీట్ ఎట్లయితుంది అన్న? ఇప్పుడు మొన్నటి వరకు సిఐ, ఇప్పుడు కొత్త సిఐ రాగానే వచ్చి కలిసేసిపోమన్నాడు. మొన్న 2 days కింద పోయి కలిసే వచ్చిండు సిఐని. ఈజ్ రౌడీ షీట్. ఇప్పుడు వేరే కేసెస్ కూడా కొన్ని ఐఐటీ ఉన్నాయి వన్ పైన పెడుతున్నారు ఇప్పుడు. కానీ ఏంటంటే బీజేపీ పార్టీ ఎందుకు స్పందిస్తలేదంటే అది కొంచెం పార్టీ విషయంకి సంబంధించింది కాదు అనేసి వాళ్ళు అంటారు వాళ్ళు. కానీ మేమేమంటున్నాం అంటే మీరు స్పందించాలి, ఇట్లాంటివి తెలుసుకోవాలి, ఇట్లాంటి వాళ్ళు అసలు. రైట్, అంటే ఒకవేళ పిఎం సాయి నిజంగా మీరు చెప్తున్నట్టు అంతా, లేకపోతే మీరు చెప్తున్న విధంగా చూస్తే అంటే వర్తి కాదు, లేకపోతే ఒక రకంగా చిన్న స్థాయి చేసి చిన్న కూర్చొని మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. అంటే పొలిటికల్గానన్నా యాక్షన్ ఉండాలి ఈ పార్టీకి మీరు చెప్పేదానికి, లేదు అని అంటే లీగల్గానన్నా యాక్షన్ ఉండాలి, అండ్ స్టేట్ గవర్నమెంట్ అనేది దాన్ని యాక్షన్ తీసుకోవాలి. ఇప్పటివరకు ఏది లేదనంటే మీ దగ్గర ఆధారాలు లేవా, లేకపోతే మీరు చెప్తుందంతే అబద్ధమా, లేకపోతే సాయి ప్రసాద్ మంచోడేనా? అన్న, మేము చేసిన ఆరోపణలు ఇవన్నీ కూడా ఎట్లా అంటే ఆరోపణలు అంటే ఫేక్ కావు ఇవన్నీ. నేను చెప్పినట్టు ఇవన్నీ కూడా ఎట్లా అంటే టైం టేకింగ్ అంతే. మేము ఢిల్లీలో కూడా ఈయన పైన నేను ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేసి, నేను బీజేవైఎం హెడ్ క్వార్టర్స్లో బీజేపీ హెడ్ క్వార్టర్స్లో కూడా కంప్లైంట్ చేసిన వీని పైన. వీన్ ఆఫీస్ బేరర్స్ కూడా అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేసి పెట్టాను నేను. అందరు కూడా స్పందించారు, అందరు మాట్లాడుతున్నారు నాతో. అందరు కూడా ఢిల్లీ నుంచి అందరు టచ్లో ఉన్నారు. ఏదైనా సరే అన్న బీజేపీ పార్టీలో ఏమైనా జరుగుతా కానీ వాళ్ళంతా తొందరగా రియాక్ట్ కారాలు. ఇవన్నీ వానికి ఫ్యూచర్లో అట్లీస్ట్ ఇప్పుడు కాకపోయినా సరే ఫ్యూచర్లో మాత్రము ఇది ఒక రికార్డ్ లెక్కలు ఫామ్ అయి ఉన్నది. రైట్, ఏంది రూపేష్ మీరు ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సో అట్లీస్ట్ వాడు మారాలనుకుంటున్నాను, వాడు మారాడని చెప్పేసి నా అభిప్రాయం. సో ఎందుకంటే మేము మోసపోయినాము, 15 years అయిపోయింది, మా టైం కెరియర్ ఖరాబ్ అయిపోయింది, అన్ని విధాలుగా డ్యామేజ్ అయినాము. సో అట్లీస్ట్ పక్కకు తిరిగే వాళ్ళు లేకపోతే కొత్తగా వెళ్ళే వాళ్ళు ఆలోచించి స్టెప్ తీసుకోవాలండి. నేను ఎవరికి పోవద్దు అని చెప్పాను, ఎందుకంటే ఎవరి విష్ వాళ్ళది. సో ఆలోచించి మాలాగా జరుగుతుంది అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, రైట్, మొత్తానికి మీరు పోవాలి పోవద్దు అన్నది ఆలోచించుకోరని చెప్తున్నారు. 100%. మరి మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, అప్పుడు తెలియలేదా పిఎం సాయి ఇది ఇది ఇట్లా అని? లేదన్న, మాకు తెలిసింది వీడు లంగా దొంగ అని చెప్పేసి 3.5 years బ్యాక్. సో దానికన్నా ముందు మాకు తెలిసి ఉంటే డెఫినెట్లీ మేము మన క్వశ్చన్ చేసేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు పిఎం సాయి ప్రసాద్ అనేటోడు ఇది కాదు. మేము ఏది చెప్తే సిట్ డౌన్ అంటే సిట్ డౌన్, స్టాండప్ అంటే స్టాండప్. ఇప్పుడు ఏదో 4 డబ్బులు చూడంగానే ఏదో హీరోలాగా ఫీల్ అవుతుంది, కానీ అట్లేం లేదన్న. మాకు ఇప్పుడు కూడా ఎట్లా వినిపించాలో తెలుసు. సో డెఫినెట్లీ
మా విన్నా వినకపోయినా మేము ఇప్పుడు అక్కడ అంటే లేము మీ కాబట్టి అల్టిమేట్గా ఫైనల్ గోల్ ఏంది మీది ఏంది, మీరు ఎందుకు ఇంత ప్రాపగేట్ చేస్తూ ఇంటర్వ్యూస్ ఇస్తూ లేకపోతే స్టూడియోలోకి పోతూ లేకపోతే ఇదంతా ప్రచారం చేస్తున్నారు కదా, దీనివల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏముంది అసలు? అనాసి అన్న మాకేం బెనిఫిట్ ఏం రాదు. అట్లీస్ట్ మన దగ్గర ఉన్న వాళ్ళు కానీ బీజేపీ పార్టీలో కానీ కార్యకర్తలే ఉండని లీడర్షిప్ ఉండని వాళ్ళకి అందరికీ తెలిసేందంటే వీడు ఒక పెద్ద హీరో వీడు.